హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈ సండే స్పెషల్ ఏంటంటే, నా వంటలు నేనే తినేసి నాకైతే బోర్ కొట్టేశాయి. రోజు నేనే చేసుకొని తింటుంటే నాకు ఆ టేస్ట్ కూడా అర్థం కావట్లేదు. అందుకనేసి మా ఆయననైతే చెప్పాననమాట, "నువ్వు చేసి పెట్టు ఈరోజు వంట, నేను తిని పెడతాను" అనేసి. ఆ ధైర్యం అయితే నేను చెయ్యనని చెప్పేసి బయట నుంచి అయితే బిర్యానీ తెప్పిస్తానని చెప్పాడు. సరేలే, నాకేదైతే ఏమి నేనైతే చెయ్యకూడదని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. అందుకనేసి నా కోసం అయితే బిర్యానీ తెప్పించాడనమాట. అందరూ ఉన్నారు కదా. సో, వాళ్ళకైతే సపరేట్‌గా చేసి పెట్టాను. నేను మాత్రం అయితే తినలేదు. నా టేస్ట్ నాకొద్దు, నాకు బోర్ కొడుతుందనేసి నా కోసం అయితే స్పెషల్‌గా బిర్యానీ అనమాట. ఇంట్లో వాళ్ళకేమో చేసి పెట్టాననమాట లివరు. నాకైతే బిర్యానీ తెప్పించేసుకొని అయితే తింటున్నాననమాట. ఇది బెంగుళూరులో వన్ ఆఫ్ ద 5 టాప్ రెస్టారెంట్స్‌లో ఒకటి, ఆరోమా రెస్టారెంట్. నాకు అన్నీ కలిపి 350కే వచ్చాయని చెప్పాడు విష్ణు. సో, ఏదో కూపన్ అప్లై చేసింటే 350కి మొత్తం నీట్‌గా ప్యాకింగ్ చేసి అయితే ఇచ్చాడు. నేనైతే ఎప్పుడు తినలేదు ఆరోమా దాంట్లో. చాలా బాగుంటుందని పెట్టాడు. ఎలా ఉంటుందో ఏమో అనేసి అయితే తింటుంటే అస్సలు మెత్తగా జారిపోతుందనమాట. అంత అథెంటిక్‌గా భలే అనిపించింది. కానీ ఇంకొకటి తెలుసా? బెంగుళూరులో బిర్యానీస్ ఎవరైనా తినేయొచ్చు. నార్త్ వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా! ఇక్కడ వాళ్ళకి స్పైసీనెస్ అనేది అంత ఇష్టం ఉండదనమాట, ఎక్కువగా ఉండడము. కాబట్టి ఈ బిర్యానీస్ అంత స్పైసీగా అయితే ఉండవు. చాలా నీట్‌గా, అంటే ఎక్కువ ఓవర్ స్పైస్‌గా ఉండదనమాట. తినేయొచ్చు, ఎవరైనా తినేయొచ్చు. కానీ మనము కడపలో బిర్యానీస్ తిని రాయలసీమ బిడ్డలం కదా! ఆ కారం గాని తగలకపోతే నోటికి రుచిగానే అనిపియదు. నాలాగా మీరు కూడా అంతేనా? అంతే అయితే లైక్ చేయండి. ఇంకా మా ఆయన అయితే కీరకాయ పెట్టుకొని బాగా అయితే తింటున్నాడనమాట. సో, తనకు కూడా టేస్ట్ నచ్చిందంట. సో, అలా అయితే మా ఆఫ్టర్‌నూన్ వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది. థాంక్స్ ఫర్ వాచింగ్.